ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయినాథుని కృపతో అందరూ సంతోషంగా, సుఖంగా, ఎప్పుడూ ఆనందంగా ఉండాలని బాబాగారి తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందేశాన్ని ప్రారంభిస్తున్నాను. భక్తులారా, ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్న సందేశం ఎంతో విశేషమైనది. వీరి రాకతో నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఆవిరైపోతాయి. నీవు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ త్వరలోనే తీరబోతున్నాయి. ఈ సందేశం వినే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే బాబాగారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబాగారి ఆశీస్సులో అందరికీ చేరేలా సపోర్ట్ చేయండి. భక్తులారా, ఎన్నో కష్టాలు పడుతూ నువ్వు ఇలా అనుకుంటూ ఉంటావు కదా, బాబా, నేను ప్రతి క్షణం నీ నామస్మరణ చేస్తున్నాను, ఇన్ని కష్టాలు నాకెందుకు తీరడం లేదు? నువ్వు నిజంగా ఉన్నావా? ఉంటే నాకే ఎందుకు ఇన్ని బాధలు అని ప్రతి క్షణం నన్ను నిలదీస్తూ ఉంటావు. బిడ్డ, ఇప్పుడు జాగ్రత్తగా విను. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ సందేశంలోనే ఉంది. ఈరోజు నీకు ఈ సందేశం వినిపిస్తోంది అంటే దానికి ఒకే ఒక కారణం. నా ఆశీర్వాదం నీ మీద ఉంది. నీవు అనుభవిస్తున్న కష్టాలకు కారణం ఏంటంటే, తెలుసో తెలియకో నీవు చేసిన కొన్ని పనులు ఫలితాలు లేదా పూర్వజన్మ కర్మఫలాలు ఈ జన్మలో నీవు అనుభవిస్తున్నావు. కానీ బిడ్డ, నీవు నా భక్తుడైనందువలన నీవు అనుభవిస్తున్న కష్టాలు ఘోరంత మాత్రమే. నువ్వు ఊహించిందే కన్నా ఎన్నో పెద్ద కష్టాలు నీ దగ్గరకు రాకుండా నేను అడ్డుకుంటున్నాను. ఈ క్షణంలో నీ మనసులో ఏ మాట వినిపిస్తుందో, ఏ ఆలోచన వస్తుందో అది నేను నీకు హెచ్చరిస్తున్నాను అని గుర్తించు. ఇది చేస్తే కష్టం వస్తుంది, ఇక్కడికి వెళ్తే అనుమానం ఎదురవుతుంది, ఈ మార్గం సరైనది కాదు అని నీ అంతరాత్మ చెప్పే ప్రతి మాట నేనే బిడ్డ. ఆ మాటలను పట్టించుకోకపోతే నీ మనశ్శాంతి దూరమవుతుంది. అందుకే జాగ్రత్తగా విను. ప్రతిసారి ఈ సందేశం నీకు వినిపిస్తుంది అంటే నీకు ఇవ్వడానికి, నిన్ను ముందుకు నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అర్థం. బిడ్డ, ఏ కష్టం లేనిదే సుఖం విలువ తెలియదు. నీ జీవితంలో వచ్చిన ఈ కష్టాలు నిన్ను బలంగా మార్చే పాఠాలు మాత్రమే. నీ వెంటనే నేను ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న కష్టాలు నీకు ఏమీ చేయలేవు. కానీ ఒకటి గుర్తుంచుకో, నీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు నువ్వే వేయాలి. నువ్వు అలా కూర్చొని బాధపడుతూ ఉండకూడదు. నీ పనులు నిజాయితీగా చెయ్యి. అవసరమైన ఆలోచనలు, సమయాన్ని వృధా చెయ్యకు. గడిచే ప్రతి క్షణం చాలా విలువైనది. ఈ క్షణం నుంచే ముందడుగు వేయి. నిన్ను కలుసున్న ఈ అదృశ్య వ్యక్తి నేనే అని గుర్తుంచుకో. భయపడకు, ఆనందంగా జీవించు. నీ మనసారా నన్ను నమ్ము. నీ బాబా ఎల్లప్పుడూ నీకు తోడై నీడై ఉంటాడు. భక్తులారా, ఈరోజు బాబాగారు మనకు అందించిన సందేశం వెనుక ఉన్న అంతరార్థం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక అందమైన సందేశంతో తప్పకుండా మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.